హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి బీసీ సబ్సిడీ రుణాల దరఖాస్తు తేదీని మరోసారి పొడిగించింది. ఈ నెల 12వ తేదీ వరకు ఉన్న చివరి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఈ నెల 15వ తేదీ వరకు పెంచడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకు ముఖ్యంగా ఏమేమి కావాలి, ఎలిజిబిలిటీ, ఇవన్నీ మనం చూస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా బీసీ కులానికి చెందిన వారే ఉండాలను, అలాగే ఓసీ కులానికి చెందిన వారైనా కూడా పర్వాలేదు. ఇక్కడ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు, ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చును అంటే 21 సంవత్సరం నుండి 60 సంవత్సరాల వరకు ఉన్నవారు, అలాగే దరఖాస్తు చేసుకున్న వారికి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి. రేషన్ కార్డు లేకపోతే వాళ్ళు దరఖాస్తు చేసుకోలేరు. అలాగే మనకు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే వారికి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సిన అవసరం ఉన్నది. అలాగే మనకు వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలను అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక రిజిస్ట్రేషన్ డేట్ చూస్తే 15వ తేదీ వరకు ఉంది. ఇక్కడ చూసి మనకు జిల్లా, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అలాగే నేమ్ విత్ సర్నేము, ఫాదర్ నేము, మేల్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి. ఇక్కడ కనుక ఒకసారి మనం చూస్తే కనుక క్యాస్ట్లో బీసీ, బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ, ఓసీ ఉన్నాయి. మనం చూస్తే కనుక ఓసీలో కూడా బీసీఈ అంటే కనుక ముఖ్యంగా ముస్లిమ్స్ వస్తారు. ముస్లిమ్స్ కూడా ఈ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకునేదానికి వారు కూడా అర్హులు. ఎవరికి ఏమైనా కూడా మనకు ఫస్ట్ వచ్చేసి వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓసీ వాళ్ళకైనా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఓసీలో కూడా చాలామందికు చాలా కులాలకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్లో మెన్షన్ చేసి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ క్యాస్ట్ సర్టిఫికేట్ని కంపల్సరీగా కలిగి ఉంటారు. బిజినెస్కి సంబంధించి కూడా రుణాలు అనేది మంజూరు చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే ఏమేమి బిజినెస్కి అనేవి కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ అంటే మనం ఏదైనా చిన్న తరహా పరిశ్రమలు మనం నమోదు చేసుకోవచ్చు. అలాగే సర్వీసెస్ అంటే కనుక ఇప్పుడు ఎలక్ట్రిషియన్కి సంబంధించిన అవి కూడా చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్టు అంటే వెహికల్స్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించిన వ్యవసాయ పనిముట్లకు మనము అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకు చాలా రకాలైనటువంటి సబ్సిడీ కలిగినటువంటి రుణాలు అనేది మంజూరు చేస్తున్నాయి. దీని అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.